ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నివాసంలో కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులు, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రధాని పర్యటనపై ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, ప్రధానంగా మే 2వ తేదీన అమరావతి నూతన రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా శంకుస్థాపనకు విచ్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పర్యటనపై ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు సీఎస్ అలాగే డీజీపీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వీరపాండ్యని వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ఇప్పటి వరకు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు పూర్తిగా ముఖ్యమంత్రికి వివరించబోతున్నారు. ప్రధానంగా ఏర్పాట్ల పైన అలాగే భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూలంకషంగా ఈ రోజు ముఖ్యమంత్రికి వివరించబోతున్నారు. ఇదే నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఇటు విఐపీల భద్రతకు పెద్దపీట వేస్తూనే మరోవైపు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చేటటువంటి నేపథ్యంలో వారికి కూడా వారి సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చూడాలన్నటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా మరిన్ని సూచనలు, సలహాలు ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘంతో పాటు అలాగే ముఖ్యమైన అధికారులకు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే 3 వేదికలను పెద్ద ఎత్తున సిద్ధం చేశారు. మరోవైపు ఆ ప్రాంతానంతా కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరోవైపు ఇటు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి భక్తుల కోసం, పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి ప్రజల కోసం వాటర్ ప్యాకెట్స్ అలాగే మజ్జిగ ప్యాకెట్స్ తో పాటు భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు ఎలా తీసుకోవాలన్న దానిపైన ఈ రోజు కూలంకషంగా చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.